అహ్మదాబాద్ జంక్షన్ నుంచి కానీ, లేదా భూజ్ బస్ స్టాండ్ నుంచి కానీ, లేదా భూజ్ జంక్షన్కి రైల్వే స్టేషన్ కూడా ఉంది, దిగి అక్కడి నుంచి కచ్ చేరుకోవచ్చు. మేము భూజ్ బస్ స్టాండ్ దిగి విశ్రాంతి భవన్ అని ఈ హోటల్లో ముందుగా ఆన్లైన్లో రూమ్ బుక్ చేసుకున్నాం. ఇది ఆన్లైన్ booking.comలో ఉంది, యాత్రా.comలో కూడా ఉంది. కచ్ వైట్ సాల్ట్ డెసర్ట్ అంటే ఈ మగధీర సాంగ్ షూట్ చేసింది అదే. మొత్తం ఎడారి, ఉప్పు దిబ్బలు అంటారు, అట్లని భూజ్ దిబ్బలు అని కూడా పిలుస్తారు. అవి చూడాలంటే భూజ్ నుంచే వెళ్ళాలి. కచ్కి సపరేట్గా బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్స్ లేవు. భూజ్ నుంచి బై క్యాబ్ బుక్ చేసుకుని వెళ్ళచ్చు. ముందుగా లాంగ్ జర్నీ చేసి వచ్చాం కనుక భూజ్ దిగి భూజ్ బస్ స్టాండ్ నుంచి రైల్వే స్టేషన్ నుంచి కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ విశ్రాంతి భవన్, స్వామినారాయణ విశ్రాంతి భవన్లో రూమ్ బుక్ చేసుకున్నాం. ఈ రూము ఫ్యామిలీ సైజుని బట్టి కాస్ట్ చేంజ్ అవుతుంది. 3 బెడెడ్ విత్ ఏసీ, ఆల్ బెనిఫిట్స్, 24 అవర్స్ వాటరు ఇంక్లూడింగ్ కోల్డ్ అండ్ హాట్ వాటరు, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్తో కలిపి 2800 అయ్యింది. రూమ్ చాలా స్పేషియస్గా, ఫ్రెష్గా, నీట్ అండ్ క్లీన్గా ఉంది, బాగుంది. ఈ రిసెప్షన్లోనే వీళ్ళ హోటల్లోనే డ్రైవర్స్ కూడా ఉన్నారు మనకి లోకల్ సైట్ సీయింగ్ ఇంక్లూడింగ్ కచ్ వైట్ సాల్ట్ డెజర్ట్ చూపించడానికి. సో మేము అలాగ ఒక డ్రైవర్ని బుక్ చేసుకున్నాము. 3600కి భూజ్ అలాగే కచ్ చూపిస్తానని. ఇప్పుడు మన వైట్ ట్రైన్ 80 కిలోమీటర్లు చూస్తున్నారా. రన్ ఆఫ్ కచ్, రన్ అంటే ఎడారి. సరే, దారిలో వెళ్తూ ఒక మంచి దుకాణం దగ్గర ఆపాడు. అదేంటంటే మల్లార్ కోవా అని బాగా ఫేమస్ అంట గుజరాత్లో. సో ఆ కోవా కూడా టేస్ట్ చేసాం. ఒక కప్పుతో 20 రూపాయలు, చాలా రుచిగా. అక్కడ ఆవులు అలాగే పాల ఉత్పత్తులు చాలా ఎక్కువ అవ్వడం వల్ల గుజరాత్లో ఎక్కడ చూసినా ఇవి కనిపించాయి. అది తినేసి బయలుదేరి వచ్చాక రన్ సాగర్, ఇదే ఈ టెంట్ హౌసెస్ కూడా చెక్ చేసాము. సీజన్స్లో వెళ్ళడం వల్ల విపరీతంగా డబ్బు దోచుకుంటున్నారు. ఏంటి దీనివల్ల ఇదే అంటే ఏం లేదు, గుడిసెలో ఉన్నందుకు 6000 కట్టాలన్నాడు ఒక రాత్రికి. అన్నిట్లో కల్లా ఇదే కొద్దిగా తక్కువ రేట్ అంట. ఇంకా కొంచెం మంచివి మస్తీకి అయితే 10,000 పర్ డేకి కూడా ఉన్నాయి. సో ఎందుకు అవన్నీ అని చెప్పి మేము భూజ్లోనే అకామిడేషన్ తీసుకున్నాం. సో ఆ టెంట్ సరదా తీరిపోయాక డైరెక్ట్గా ఇంకా కచ్ చేరుకోవడానికి కారులో బయలుదేరాం. ఇది దాని ఎంట్రన్స్. లోపలికి వచ్చాక అటువైపు ఇటువైపు జెండాలు, విపరీతమైన గాలి, చలి, సీజను పీక్ సీజను. ఈ కచ్ వైట్ సాల్ట్ డెజర్ట్ చూడడం అంత సింపుల్ ఏం కాదు. 4 సార్లు చెక్కింగ్ అవుతుంది. చెక్ పోస్టులు, పోలీసు వాళ్ళు ఐడి ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్ తీసుకుంటారు. ఆన్లైన్లో కూడా చేసుకోవచ్చు. కానీ బెస్ట్ ఏంటంటే అక్కడికి వచ్చి ఇలా కౌంటర్లో ఫామ్ ఫిల్ చేసి ఈ ఫామ్ పట్టుకొని వాళ్ళు రెడీగా బస్సులు అక్కడ ఉంటాయి, నెంబరింగ్ బేస్ చేసుకొని ఆ బస్సులోకి వెళ్ళి కూర్చోవాలి. ఈ బస్సులు ఏంటంటే ఆ ఎడారుల దగ్గరికి తీసుకెళ్ళి దింపుతాయి అన్నమాట. ఇది కొంచెం ప్రాసెస్, చిరాకు అనిపించినా మరి భరించాలి. అంత దూరాలు జర్నీ ఎలా పరిగెడుతుందో చూడండి. ఎక్కేద్దాం బస్సు అని అంటే అక్కడికే చెక్ పోస్ట్ నుంచి ఆ వైట్ సాల్ట్ డెజర్ట్ చూపించడానికి. దోర్దో, దిస్ ఈజ్ ద లాస్ట్ విలేజ్ ఆఫ్ ఇండియా, అంటే మన దేశానికి ఆఖరి గ్రామం అదే. ఇంకా ఆ తర్వాత అంతా పాకిస్తాన్. మొత్తానికి ఖర్చు చేరుకున్నాం. ఇదే ఎన్నో సినిమాల్లో, ఎన్నో సాంగ్స్లో మనం చూస్తాం కదా, వైట్ సాల్ట్ డెజర్ట్. ఇదంతా ఉప్పు. ఈ ఉప్పు ఎందుకు ఇలా చేరుకుంటుందన్నది భౌగోళిక శాస్త్రపరంగా చాలా వివరణలు ఉన్నాయి. అవి గూగుల్ మీర్లో మీరు చూడొచ్చు. నేను ఒక లైన్లో దీన్ని సింపుల్గా చెప్తాను. ఇదంతా సముద్రమే. ఎండాకాలం అంతా ఇది సముద్రంలాగే ఉంటుంది. ఎండాకాలం పోయిన తర్వాత ఈ చలికాలం అంటే నవంబర్, డిసెంబర్, జనవరిలో వచ్చేసరికి, ఈ చలికాలంలో వచ్చేసప్పటికి ఇదంతా పొడిగా చేరుకుంటుంది. పొడిగా అయిపోయి ఆ వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ ఉన్నటువంటి ఉప్పు నీరు ఏదైతే అక్కడ మిగిలిపోయిందో ఆ ఉప్పు నీరు కాస్త ఉప్పుగా మారిపోతుంది. అప్పుడు ఇది కొంచెం విచిత్రంగా తెల్లుప్పులా కనిపిస్తే ఇదొక అద్భుతంగా మారి పర్యాటక ప్రాంతంగా పేరుగాంచింది. ఇదనమాట ఈ కచ్ హిస్టరీ. కచ్ అంటే వెట్ అండ్ డ్రై ప్రదేశాన్ని కచ్ అంటారు. ఇదే ఉప్పు.
మీ ముఖం మీద. సో ఇలాగా చూడండి, బూట్తో తవ్వుతున్న కొలిది ఉప్పు ఎలా పైకి వస్తుందో. మేము వెళ్తుంటే దారిలోని ఆపోజిట్గా లారీడు నిండుగా ఉప్పు తీసుకెళ్తున్నారు, అంటే ఎక్స్పోర్ట్ అవుతాయి అన్నమాట. సో కచ్ అన్నాక ఈ సరదా ఆ ఫోటోగ్రఫీ వీడియోగ్రఫీ అన్నీ పూర్తి చేసుకొని రివర్స్ వెళ్ళిపోతున్నాము. ఇంక ఈ క్యామిల్ రైడ్సే కావాలంటే ఎక్స్ట్రా పారాగ్లైడింగు ఇవన్నీ మనకి, ఈ పారాసైక్లింగ్ ఇంకా చాలా అడ్వెంచరస్ స్పోర్ట్స్ కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కల్చరు, ఈ కలర్ఫుల్ డిజైన్స్ ఇవన్నీ ఇది ఒక ఎడిషనల్ మైండ్ రిలాక్స్. అక్కడ కట్టుబాట్లు ఇవన్నీ మనకు చూపిస్తారు. ఇది పాకిస్తాన్ బోర్డర్ ఆల్మోస్ట్. స్వాతంత్రం వచ్చిన తర్వాత సింధీ అన్న గ్రామం పాకిస్తాన్లోకి పోయింది, కచ్ మనకి దక్కింది. అదే మన అదృష్టం. ఇది ఈనాడు పెద్ద టూరిజం స్పాట్ అయింది. కచ్లో హిందీ గుజరాతీయే కాకుండా కచ్చి అనే ఇతర భాష మాట్లాడతారు. నాకు అసలు అర్థం కాలేదు. మొదట్లో నాకు హిందీ వచ్చు కదా, గుజరాతీ ఏముందిలే మేనేజ్ చేయొచ్చు అనుకున్నాను, కానీ లేదు. ఇక్కడ గుజరాతీ పూర్తిగా భాష వేరుగా ఉంది, దానికి ఒక లిపి సపరేట్గా ఉంది. వాళ్ళు ఆ భాషలో మాట్లాడితే నాకు చాలాసార్లు అర్థం కాలేదు. గుజరాత్ పూర్తిగా వ్యత్యాసం ఉంది. ఏదైతే ఇట్లా అనుకుంటే కాదనమాట, అది మనం తెలుసుకోవాలి. ఇది రన్నోత్సవం, మన విశాఖ ఉత్సవాలు అయ్యి ఎలా జరుగుతాయో ఇక్కడ రన్నోత్సవం అంత ఫేమస్. మొత్తానికి ట్రిప్ అంతా చాలా ప్లెజెంట్గా జరిగి బాగా టైర్డ్ అయిపోయి రిటర్న్ అదే హోటల్కి వచ్చాము. వస్తే ఇది తెలిసిందే, ఇంక్లూడింగ్ ఫ్రీ డిన్నరు. చక్కగా మన పద్ధతుల్లోని భోజనం అయితే సూపర్, గుజరాతీ భోజనం. మరి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.